భారతదేశంలో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులు యూపీఐ లావాదేవీల్లో పెద్ద అంతరాయాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో ఎస్బీఐ, గూగుల్ పే, పేటీఎం వంటి ప్లాట్ఫామ్లు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, పేమెంట్స్, యాప్ యాక్టివిటీలో సమస్యలు మధ్యాహ్నం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయలేకపోతున్నామని యూజర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా లేదా యూపీఐ లింక్డ్ ఫోన్ నెంబర్స్ ద్వారా యూపీఐ ఐడీలకు నేరుగా పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రర్ అని వస్తోంది. యూపీఐ యాప్లు బ్యాంక్ అకౌంట్స్ లో ఎర్రర్ విస్తరించి ఉండడం వల్ల ఈ సమస్య యూపీఐ సర్వర్లకు లింక్ అయినట్లుగా కనిపిస్తోంది. కానీ చాలా మంది వినియోగదారులు ఇప్పటికే కొన్ని బ్యాంకుల్లో వారి అకౌంట్ బ్యాలెన్స్ లను చెక్ చేసుకోగలుగుతున్నారు. అయితే పేమెంట్స్ మాత్రం అందరికీ అందుబాటులో లేవు. మరోవైపు గత 24 గంటల నుంచి యూపీఐ సేవలు డౌన్ అయిపోయినట్లుగా సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ నివేదించింది. ఉదయం 11:30 సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లుగా తెలిపింది. పేమెంట్స్ ప్రాసెస్ చేస్తున్న 58% మంది, ఫండ్స్ ట్రాన్స్ఫర్ లో 42% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లుగా నివేదించింది.